క్రీస్తు ప్రభుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరము కూడా తపస్కాలము 5వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. తపస్కాలము మనము ముగించడానికి దగ్గరలో ఉన్నాం. ఇంకో విషయం చెప్పాలంటే పాస్కా పండుగకు మనమందరం కూడా చేరువవుతూ ఉన్నాం. ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రియబిడ్డలారా, మనమందరము కూడా శ్రమల ధ్యానాంశం నుండి మహిమ ధ్యానాంశమునకు, ఆనందపు ధ్యానాంశమునకు మనమందరం కూడా ప్రవేశిస్తూ ఉన్నామని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఇది తపస్కాలం 5వ ఆదివారం కాబట్టి ఈ 5వ ఆదివారం నుంచి మనమందరం కూడా దగ్గర అవుతూ ఉన్నాం ఈస్టర్ పండుగను జరుపుకోవటానికి. కాబట్టి ఈరోజు భగవంతుడు మనకందరికీ ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే ప్రియబిడ్డలారా, నూతనమైనటువంటి భవిష్యత్తులోనికి భగవంతుడు మనందరినీ కూడా నడిపిస్తానని చెప్పని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనమందరము కూడా భగవంతుడి యందు నమ్మకంతో విశ్వాసంతో జీవిస్తే దేవుడు మనకందరికీ ఒక బ్రైట్ ఫ్యూచర్ని, ప్రాస్పరస్ లివింగ్ని దయచేస్తానని చెప్పని ఈరోజు 3 దివ్య గ్రంథ పఠనాల ద్వారాగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియబిడ్డలారా. కాబట్టి ఈరోజు మనం మొదటి పట్టణాన్ని ధ్యానం చేసినట్లయితే మొదటి పట్టణంలో యావే ప్రభు అంటూ ఉన్నాడు. యెషయా గ్రంథం ద్వారాగా 43వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం వరకు యావే ప్రభు అంటూ ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు బాబిలోనియా బానిసత్వంలో ఉన్నటువంటి సమయంలో దేవుడు వారికి ఒక ఆనందకరమైనటువంటి సందేశాన్ని తీస్తూ ఉన్నాడు. యెషయా ప్రవక్త ద్వారాగా ఆనందకరమైనటువంటి సందేశాన్ని, ఊరటనిచ్చే సందేశాన్ని, విశ్వాసంతో నింపుకున్నటువంటి సందేశాన్ని దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకు అందిస్తూ ఉన్నాడు. ఏంటంటే యావే ప్రభు చెబుతున్నాడు యెషయా ప్రవక్త ద్వారాగా. ఏమంటూ ఉన్నాడు? గతంలో యావే ప్రభు వారి పూర్వీకులైనటువంటి ఇశ్రాయేల్ ప్రజలకు చేసినటువంటి అద్భుతాల గురించి, ఆశ్చర్యకరమైన కార్యాల గురించి వారితో చెబుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే మొదటి పట్టణంలో, ఇదిగో నేను సముద్రము గుండా బాట వేసి మీ పూర్వీకులను నడిపించుకుని వచ్చాను వాగ్దత్తపు భూమికి. అలాగే నేను మహాశిల నుండి గొప్ప జీవజల నదులు పుట్టేలాగా చేసి వారి దాహార్తిని తీర్చాను. ఆ ప్రదేశం పేరు మాసా మెరీబా అనేటువంటి నామకరణ చేసి ఉన్నాను. అలాగే ఈజిప్ట్ యొక్క మహాసైన్యములను ఎర్ర సముద్రములో నీటి పాలు చేశా నేను. వారిని బ్రతకనివ్వకుండా చేశా నేను. వారిని చంపేశా మీకోసం, మీ పూర్వీకుల కోసం. ఆశ్చర్యకరమైనటువంటి దివ్యలు మీకు ఇవ్వబోతున్నాను. గతాన్ని మీరు మర్చిపోండి, గతంలో జరిగినటువంటి సంఘటనలు మీరు మర్చిపోండి. వాటికన్నా మించినటువంటివి పాతవన్నీ కూడా గతించిపోతున్నాయి. ఇప్పుడు నూతనమైనటువంటి జీవితాన్ని, నూతనమైనటువంటి భవిష్యత్తును మీకు ఇవ్వబోతున్నాను. కాబట్టి మీరు ఆనందించండి, మీరు సంతోషించండి. మీ శ్రమలు ముగించినాయి, మీ బాధలు ముగిసిపోయినాయి, మీ కష్టాలు ముగిసిపోయినాయి. మీకు ఇక బంగారు భవిష్యత్తు ఇవ్వబోతున్నాను. ప్రాస్పరస్ లివింగ్ని మీకు ఇవ్వబోతున్నాను. నేను మరుభూమి గుండా మీకు బాటలు వేసి నడిపించుకుని తీసుకొస్తా. ఎడారిలో జీవజల నదులు పుట్టుకొస్తాయి మీ దాహాన్ని తీర్చడానికి. అలాగే ఇప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, ఎడారిలో నదులు పుట్టుకుని వస్తాయి మీ దాహాన్ని తీర్చడానికి. మరుభూమిలో మీకు బాట వేస్తాను, దారి వేస్తాను. మీరు చాలా జాగ్రత్తగా, చక్కగా, క్షేమంగా మరలా ఇశ్రాయేలు దేశానికి, యెరూషలేము నగరానికి మళ్ళీ మిమ్మల్ని నేను తోడుకొని వస్తాను. కాబట్టి మీరు సంతోషించండి, ఆనందించండి. ఇక్కడి నుంచి కూడా నేను మీకు దగ్గరగా జీవిస్తాను. మీ బాధల్ని, కష్టాలు నేను ముగింపు చేస్తూ ఉన్నాను. మీకు ఇక సంతోషం, ఆనందము మీ ముఖాల్లో వెళ్ళి విరియాలి అని చెప్పని యావే ప్రభు యెషయా ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల దుఃఖపు తెర నేను తీసివేస్తాను, ఆనందపు తైలంతో మీకు అభ్యంగనం చేస్తాను, ఆనందపు తెరలో వస్త్రంతో మిమ్మల్ని కప్పుతానని చెప్పని యావే ప్రభు అంటూ ఉన్నాడు. కాబట్టి మీ ముఖాల మీద సంతోషం ఉండాలా, మీ ముఖాల్లో ఆనందం ఉండాలా, మీ హృదయం నిండా కూడా ఆనందం ఉండాలా, శాంతి సమాధానం ఉండాలా. అది భవిష్యత్తులో నేను మీకు ఇవ్వబోయేటువంటిది. ఆ ఘనకార్యాల్ని, ఆ అద్భుత కార్యాలని నేను త్వరలోనే ఏర్పాటు చేస్తా, త్వరలోనే మీకు చేసి పెడతానని చెప్పని అంటూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాలములో వేకువజామని కురిసేటువంటి మంచు వలె మీ దుఃఖపు తెర సూర్యుడు ఉదయించిన వెంటనే అది మాయమైపోద్ది. అలాగే మీ సంతోషం అనేది ఏ విధంగా ఉంటుందంటే, సూర్యుడు ఉదయించినప్పుడు ఏ విధంగా కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉందో ఈ ప్రపంచం అంతా కూడా, అలాగే మీ ముఖములో, మీ హృదయాల్లో, మీ జీవితాల్లో సంతోషం అనేది వికసిస్తూ ఉంది, ప్రకాశిస్తూ ఉంటుందని యావే ప్రభు వారికి భవిష్యత్తు మీద ఎంతో ఊరటను, ఆశను,
దృక్పథాన్ని ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. చదవండి ఒకసారి కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే యావే ప్రభు చెబుతున్నాడు దావీదు మహారాజు ద్వారాగా. ఏమంటున్నాడు? 30వ కీర్తన 5వ వచనం మనం చదువుకుంటే వారి దుఃఖం, వారి కష్టాలు, వారి బాధలు, వారి ఆవేదన ఏ విధంగా ముగుస్తుందో దావీదు మహారాజు అంటూ ఉన్నారు. చదవండి ఒకసారి. ఆయన క్షణకాలము కోపించును, ఆయన అనుగ్రహము మాత్రము జీవితాంతముండును. రేయి దుఃఖం వలన కన్నీరు కారును, కానీ వేకువనే ఆనందము చేకూరును. రాత్రంతా కూడా మీరు ఏడ్చినా గాని, దుఃఖించినా గాని, కన్నీరు కార్చినా గాని, రేయి అయిపోయిన వెంటనే, సూర్యుడు ఉదయించిన వెంటనే మీకు ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. ఆ సంతోషం అనేది అవధులేనటువంటి సంతోషము, లిమిట్లెస్ హ్యాపీనెస్. కాబట్టి అటువంటి సంతోషాన్ని, అటువంటి ఆనందాన్ని నేను మీకు ఇస్తానని చెప్పని యావే ప్రభు యెషయా ప్రవక్త ద్వారాగా ఈ శుభ సందేశాన్ని బానిసత్వంలో మరుగుతున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు అందిస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇప్పుడు మనమందరం కూడా ఈ తపస్కాలం 5వ వారంలో ప్రవేశిస్తున్నాం. కాబట్టి ఈస్టర్ పండుగకు మనం అందరం కూడా దగ్గర పెడుతూ ఉన్నాం. మహిమ మహోత్సవానికి మనం అందరం కూడా దగ్గర అవుతూ ఉన్నాం. అంటే అనగా అర్థం ఏంటి? సంతోషానికి, ఆనందానికి మనం దగ్గర అవుతూ ఉన్నాము. ఆనందానికి, సంతోషం మనం దగ్గర అవుతూ ఉన్నాము. మహిమకు మనం దగ్గర అవుతూ ఉన్నాము. శాంతి సమాధానానికి మనం దగ్గర అవుతూ ఉన్నాం. ఉత్తాన క్రీస్తు ప్రసాదించినటువంటి ఆ దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనం సన్నద్ధమవుతూ ఉన్నాము, చేరువవుతున్నాం అని చెప్పని ఇక్కడ మనం గ్రహిస్తూ ఉన్నాం. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇది మొదటి పట్టణంలో యావే ప్రభు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి శుభ సందేశము, నిరీక్షణతో కూడుకున్న సందేశము, ఆనందంతో కూడుకున్న సందేశాన్ని యెషయా ద్వారాగా ఆ ఇశ్రాయేలు ప్రజలకు అందిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం రెండో పట్టణంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ రెండో పట్టణంలో పునీత పౌలు గారు ఒక చక్కనటువంటి తన జీవితం ద్వారాగా మనకి చక్కనటువంటి విశ్వాస పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు. తన జీవితాన్ని మనకు అందిస్తూ ఉన్నాడు. తన జీవితపు కోరికలు మనకు అందిస్తూ ఉన్నాడు. తన జీవితంలో తను ఎన్నుకున్నటువంటి విలువల్ని మనకు ఆదర్శంగా ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, ఏంటది? ఫిలిప్పీలకు రాసిన లేఖలో మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 8వ వచనం నుంచి 14వ వచనం వరకు ఈరోజు రెండో పట్టణం. ఏమంటున్నాడంటే పునీత పౌలు గారు తన జీవితంలో తనకు 3 విలువలు ఉన్నాయని ఈరోజు రెండో పట్టణం చెబుతున్నాడు. తనకు 3 విలువలు ఉన్నాయి. తనకు 3 విలువల్ని తన జీవితం కోసం ఎన్నుకున్నాడు. ఏంటా 3 విలువలు అంటే? ఒక విలువ ఏంటంటే అది ఒక మిక్కిలైనటువంటి విలువైనటువంటిది. అది మిక్కిలి విలువైనటువంటిది. దానికన్నా మించినటువంటి విలువ ఇంకెక్కడ కూడా లేదు అని చెప్పని పౌలు గారు అంటూ ఉన్నాడు. ఏమిటా విలువ? అది క్రీస్తుని పొందుకోవటం, క్రీస్తుని సంపాదించుకోవటం, క్రీస్తును తన సొంతంగా, తన ఆస్తిగా, తన ప్రాపర్టీగా, తన ఇన్హెరిటెన్స్ గా క్రీస్తు నేను పొందుకోవాలా, క్రీస్తు నా సొంతం అవ్వాలి, అదే నా కోరిక, అదే నా విలువ, అదే నా జీవిత ఆశయం అని చెప్పి అంటూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తును పొందుకోవటంతో పోలిస్తే గనక నాకు సమస్తము కూడా చెత్తతో సమానం అంటాడు ఆయన. క్రీస్తుని పొందుకోవడంతో పోలిస్తే గనక నాకు సమస్తము కూడా, మిగతావన్నీ కూడా నాకు చెత్తతో సమానం అని చెప్పని పునీత పౌలు గారు అంటూ ఉన్నాడు. అలాగే రెండవ విలువ పునీత పౌలు గారు ఎన్నుకున్నటువంటి రెండో విలువ ఏంటంటే అది ఒక మిక్కిలి శ్రేష్టమైనటువంటి విలువ. అది మిక్కిలి శ్రేష్టమైనటువంటి విలువ. అన్ని విలువల కన్నా ఇదే మిక్కిలి శ్రేష్టమైనటువంటిది. ఏంటదంటే ప్రభువు ప్రసాదించేటువంటి జీవ కిరీటాన్ని, ప్రభువు దయచేసేటువంటి జీవ కిరీటాన్ని. ఈ లోకానంతరము, ఈ భూలోక నివాసానంతరము ఆ పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు నా ప్రభు, నా దేవుడు నాకంటూ ఒక జీవ కిరీటాన్ని ప్రసాదిస్తాడు. ఆ జీవ కిరీటంతో పోల్చుకుంటే గనక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్నీ కూడా నాకు వ్యర్థము అంటున్నాడు. కాబట్టి దేవుడు నాకు దయచేసినటువంటి జీవ కిరీటమే నాకు ముఖ్యమైనది. ఇక్కడ పౌలు గారు చెబుతున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అలాగే మూడోది ఏంటంటే అది మిక్కిలి లాభదాయకమైనటువంటిది. ఇట్ ఈస్ ఎ ప్రాఫిటబుల్ ఫర్ మీ. అది నాకు లాభదాయకమైనటువంటిది. ఏంటో లాభదాయకమైనటువంటిది అంటే అన్నిటికన్నా క్రీస్తుతో పోల్చుకుంటే కనుక, మన భగవంతుడితో పోల్చుకుంటే కనుక అన్నీ కూడా క్రీస్తుతో పోల్చుకుంటే నాకు అన్నీ కూడా నష్టమే, నాకు అన్నీ కూడా వ్యర్థమే, నాకు అన్నీ కూడా వేస్టే, నాకు అన్నీ కూడా లాసే. ఏంటో మూడవ విలువ పౌలు గారు ఎన్నుకున్నటువంటిది క్రీస్తుని గూర్చిన జ్ఞానం. ద విజ్డమ్ అబౌట్ క్రైస్ట్, మై లార్డ్, మై జీసస్, మై కింగ్. ఆయనతో పోల్చుకుంటే కనుక మిగతావన్నీ కూడా నాకు నష్టమే, మిగతావన్నీ కూడా నాకు వ్యర్థమే, మిగతావన్నీ కూడా నాకు
చెత్త అని పౌలు గారు చెబుతున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఈరోజు 2వ పట్టణంలో అయితే పౌలు గారు ఇంకా కొన్ని కోరికలు తనకున్నాయి. ఆ కోరికల్ని ఫిలిప్పీ ప్రజలతో పంచుకుంటూ ఉన్నాడు. ఏంటా తనకున్న కోరికలు ఏంటంటే, మొదటి కోరిక ఏంటంటే క్రీస్తుని సంపూర్ణంగా పొందుకోవాలా. అది మొదటి కోరిక. క్రీస్తుని సంపూర్ణంగా పొందుకోవాలి, క్రీస్తుని పోలి జీవించాలి, నేను క్రీస్తు లైక్ జీవించాలి, క్రీస్తే నాలో జీవించాలి, నేను క్రీస్తులో జీవించాలి, అది నా మొదటి కోరిక అంటూ ఉన్నారు పునీత పౌలు గారు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అది 2వ కోరిక ఏంటంటే నేను క్రీస్తుతో సంపూర్ణమైనటువంటి ఐకమత్యాన్ని కలిగి ఉండాలా. ఏ కంప్లీట్ యూనియన్ విత్ క్రైస్ట్ మై లార్డ్ మై కింగ్. క్రీస్తుతో నేను సంపూర్ణమైనటువంటి ఐకమత్యాన్ని నేను కలిగి జీవించాలి, అది నా 2వ కోరిక అంటున్నాడు పునీత పౌలు గారు. మరి 3వ కోరిక ఏంటంటే నేను క్రీస్తును పరిపూర్ణంగా తెలుసుకోవాలి, నేను క్రీస్తు తత్వాన్ని తెలుసుకోవాలి, క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోవాలి, క్రీస్తు నేను తెలుసుకోవాలి అని 3వ కోరికగా పౌలు గారు చెబుతున్నారు. మరి 4వ కోరిక ఏంటంటే పౌలు గారు అంటూ ఉన్నాడు, క్రీస్తు ప్రభు పొందినటువంటి శిలువ శ్రమలలో, బాధల్లో, కష్టాల్లో నేను కూడా పాలు పంచుకోవాలి. క్రీస్తు ప్రభు పడినటువంటి బాధల్లోనూ, కష్టాల్లోనూ, ఇబ్బందుల్లోనూ, శ్రమల్లోనూ, అవమానాల్లో, అవహేళనలో అన్నిటిలో కూడా నేను కూడా పాలు పంచుకోవాలి. ఎప్పుడెప్పుడు నేను శ్రమలు పడాలా, ఎప్పుడెప్పుడు నేను అవమానాలు పడాలా, ఎప్పుడెప్పుడు నేను మరణానికి దగ్గర అవ్వాలా క్రీస్తు సాక్షిగా అనేటువంటిది తన యొక్క కోరికగా ఇక్కడ చెబుతున్నాడు. మరి మనం ఎలా ఉంటుందో ఆ క్రీస్తు పునరుత్థానంలో నేను పాలు పంచుకోవాలి. ఆ క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానంలో నేను పాలు పంచుకుంటే అసలు ఆ పునరుత్థానం ఎలా ఉంటుందో, ఎంత మహిమతో ఉంటుందో, ఎంత ఘనతగా కలిగి ఉంటుందో, ఆ పునరుత్థానం నేను పొందటానికి నా మనసు ఉవ్విళ్ళూరుతూ ఉంది, ఆశగా ఉంది, కోరికతో ఉంది. ఎంత తొందరగా ఆ మహిమ నాకు దక్కితే అంత బాగుండు అని చెప్పని పౌలు గారు ఈరోజు 2వ పట్టణంలో తన యొక్క మనసులో ఉన్న కోరికలన్నీ కూడా అస్పిరేషన్స్, డిజైర్స్ అన్ని కూడా ఫిలిప్పీ ప్రజలతో పంచుకుంటున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులు, కాబట్టి ఇవన్నీ నేను పొందుకోవటం కోసం, క్రీస్తుని నేను సొంతంగా పొందుకోవటం కోసం, నా సొంతం చేసుకోవటం కోసం నేను పరుగుబంధాన్ని ప్రారంభించా, నా విశ్వాస పరుగుబంధాన్ని ప్రారంభించా. క్రీస్తు పొందుకోవటం కోసం, క్రీస్తు ప్రసాదించిన జీవకిరీటం పొందుకోవటం కోసం నా పరుగుబంధాన్ని ప్రారంభించలేను. కాబట్టి నాకు ఒకే ఒక గోల్ ఉంది, ఒకే ఒక డెస్టినేషన్ ఉంది, ఒకే ఒక టార్గెట్ ఉంది. నేను క్రీస్తుని సొంతం చేసుకోవాలి, ఆయన ఇచ్చే జీవ కిరీటాన్ని సొంతం చేసుకోవాలి. అదే నా టార్గెట్, అదే నా గోల్, అదే నా డెస్టినేషన్ అని చెప్పని పౌలు గారు 2వ పట్టణంలో ఫిలిప్పీ ప్రజలకు రాసిన లేఖలో చెబుతున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, చదవండి ఒకసారి. హగ్గయి గ్రంథం తీసుకోండి. హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. హగ్గయి 2వ అధ్యాయం 9వ వచనం చాలా చక్కగా చెబుతున్నాడు. ఏంటంటే అది పాత దేవాలయమును మీరు మర్చిపోండి, నూతన దేవాలయమును మీరు స్మరించుకోండి. నేను పాత దేవాలయాన్ని ప్రక్కన పెట్టేస్తున్నాను, పాత యొక్క మందిరాన్ని నేను ప్రక్కన పెట్టేస్తున్నాను, నూతనమైనటువంటి దేవాలయాన్ని నిర్మించుకుంటూ ఉన్నాను. కాబట్టి ప్రతిదీ కూడా నూతనంగా తయారవ్వాలా, జీవితాలు నూతనంగా తయారవ్వాలా, ప్రపంచం నూతనంగా తయారవ్వాలా. చదవండి వచనాన్ని. హగ్గయి 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. నూతన దేవాలయము పూర్వ దేవాలయం కంటే వైభవముగా నుండును. ఈ తావున నేను నా ప్రజలకు శుభములు వసగుదును. సైన్యములకు అధిపతి అయిన ప్రభువు వాక్కు ఇది. కాబట్టి ఈ తావులు నివసించే ప్రజలకు, నా దేవాలయంలో నివసించే ప్రజలకు ఎక్కడ? నూతన దేవాలయములో. పాత దేవాలయం గతించింది, నూతన దేవాలయాన్ని నేను నిర్మించబోతున్నాను. ఆ నూతన దేవాలయంలో నివసించేటువంటి, తలదాచుకునేటువంటి నా బిడ్డలందరికీ కూడా శ్రేష్టమైన దీవెనలు, విలువైనటువంటి ఆశీర్వాదాలు, ఘనమైనటువంటి కృపను నేను ఇవ్వబోతున్నాను అని భగవంతుడు చెబుతున్నాడు. ప్రియబిడ్డలారా, పునీత పౌలు గారు తన జీవిత ఆశయాన్ని, తన జీవితపు కోరికలను, తన జీవితంలో తాను ఎన్నుకున్నటువంటి విలువల గురించి మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా ఫిలిప్పీ ప్రజలతో పంచుకుంటూ ఉన్నాడు. ఈరోజు 2వ పట్టణం ద్వారా ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం సువిశేషంలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. సువిశేషం అనేది ప్రియబిడ్డలారా ఈరోజు యోహాను శుభవార్త 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు కథోలిక శ్రీ సభ మనకి అందిస్తూ ఉంది ధ్యానం చేయమని. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు ఏంటయ్యా అంటే, దాని సారాంశం ఏంటంటే ప్రియబిడ్డలారా, వ్యభిచారములో పట్టుబడినటువంటి స్త్రీ,
వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీ. యేసు ప్రభు దగ్గరికి ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టుకుంటూ తీసుకొచ్చారు. నీవేం చెప్తావు ఓ బోధకుడా, దీనికి సమాధానం నువ్వేం చెప్తావు బోధకుడా అని యేసు ప్రభుని పరీక్షించడం కోసం, సమస్యలకు నెట్టడం కోసం, ప్రాబ్లమ్స్లోకి నెట్టడం కోసం, ఆయన మీద నేరం మోపడం కోసం, దురుద్దేశంతో కుట్రతో యేసు ప్రభు దగ్గరికి ఆ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చారు. ప్రియులారా, సహోదర సహోదరులారా, ఇక్కడ వ్యభిచారం అంటే ప్రియులారా అది ఒక కామ కోరిక, అది ఒక శారీరకపు వాంఛ, అది ఒక కామ కోరిక లేదా శారీరకపు వాంఛ. మనసుకు హృదయానికి చాలా వరకు కూడా సంబంధం లేనటువంటిది. ఇది ఒక కార్నల్ డిజైర్. ఇట్ ఈస్ ఎ ఫ్లెషీ డిజైర్, ద డిజైర్ ఆఫ్ ద ఫ్లెష్. ఇది కాబట్టి ఇది శరీరానికి సంబంధించినటువంటి ఆ కార్యం కాబట్టి, పాపం కాబట్టి మనం ధ్యానం చేసిన విషయం ఏంటంటే మనం ఒకసారి ఆలోచన చేద్దాం. కరోనాకి ముందు, కరోనాకి తర్వాత, ముఖ్యంగా కరోనాకి ముందు, కరోనాకి తర్వాత ముఖ్యంగా మనం ధ్యానం చేసే విషయాలు ఏంటంటే ప్రపంచ పరిస్థితి ఏ విధంగా ఉన్నాయంటే, ప్రపంచంలో జీవించేటువంటి మనుషులు మనందరి యొక్క ఆలోచన విధానం, మనందరి యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయంటే దేవుని పట్ల, దేవాలయం పట్ల, సంఘం పట్ల, శరీరం పట్ల, మనసు పట్ల, హృదయం పట్ల, ఆత్మ పట్ల ఏ విధంగా ఉన్నాయంటే మనం గమనిస్తూ ఉన్నాం. ఏంటంటే ఇక్కడ కరోనా తర్వాత ముఖ్యంగా బాడీ కేర్ పెరిగింది, భగవంతుడి మీద ధ్యాస తగ్గింది, స్కిన్ కేర్ పెరిగింది, సిన్ కాన్షియస్నెస్ తగ్గిపోయింది, డయట్ కేర్ పెరిగింది, దైవాన్ని పక్కన పెట్టేశారు, ఇంటి మీద ధ్యాస పెరిగింది, దేవాలయం మీద ఆశయ కోరిక తగ్గిపోయింది. ఒక మాట చెప్పాలంటే దెర్ ఇస్ ఎ షిఫ్ట్ ఫ్రమ్ హార్ట్ టు బాడీ అండ్ దెర్ ఇస్ ఎ షిఫ్ట్ ఫ్రమ్ సోల్ టు ఫ్లెష్. ఆత్మ గురించి ఎవరో ఆలోచన చేయట్లా, హృదయం గురించి ఎవరో కూడా ఆలోచన చేయట్లా. ప్రతి ఒక్కరు కూడా ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని, ఈ కారణాలని, ఈ ఫ్లెష్ని ఏ విధంగా సంతోషపెట్టుకోవాలి, ఏ విధంగా తృప్తిపరచుకోవాలి, ఏ విధంగా దీన్ని భద్రపరచుకోవాలి. నా భర్తను రక్షించలేదు, నా భార్యను రక్షించలేదు, నా కొడుకులు రక్షించలేదు, నా తల్లిదండ్రులు రక్షించలేదు, అందరినీ కూడా కోల్పోయామేమో, ఏ దేవుడు కూడా కాపాడాల. కాబట్టి దేవుడు లేనటువంటి ఒక నిశ్చితికి వచ్చేసారు బిడ్డ. కాబట్టి ఇక్కడ దేవుడు లేడు, దేవుని యొక్క దేవాలయాలు లేవు, అసలు ప్రార్థన లేవు అనేటువంటి ఒక ప్రియులారా ఎత్తిజనికి వచ్చేసారు ప్రపంచ ప్రజలందరూ కూడా. అందుకని దేవాలయాలు ఖాళీ అయిపోయినాయి, ప్రార్థనకి ఎవరు రావటం లేదు, గుడులకి ఎవరు రావటం లేదు, పూజలకి ఎవరు రావటం లేదు. ప్రియులారా జీవితం ఏ విధంగా ఉందంటే వెస్టర్న్ కంట్రీస్ ముఖ్యంగా, పాశ్చాత్య దేశాల ముఖ్యంగా ప్రియులారా ఓ నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించమన్నట్టుగానే ఆ ప్రజలందరూ కూడా కొంతవరకు మనం కూడా ఆ విధంగానే తయారవుతూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి ఓన్లీ ఎంజాయ్మెంట్, ఓన్లీ ప్లెజర్, ఓన్లీ మేకింగ్ మెర్రీ, ఇది మాత్రం కావాలి. తర్వాత చనిపోయిన తర్వాత ఎవరేమైపోతారో తెలియదు. కాబట్టి ఆ విధంగా లోక పరిస్థితి మారిపోయింది ప్రియులారా, సహోదరి సహోదరులారా. కాబట్టి దేవాలయాలు ఖాళీ అవుతున్నాయి, హాస్పిటల్స్ పెరుగుతూ ఉన్నాయి, బీచ్లు పెరుగుతూ ఉన్నాయి, రిసార్ట్స్ పెరుగుతూ ఉన్నాయి, రెస్టారెంట్స్ పెరుగుతూ ఉన్నాయి, రేవ్ పార్టీలు పెరుగుతూ ఉన్నాయి, విందులు వినోదాలు పెరుగుతూ ఉన్నాయి, విలాసవంతమైన జీవితం పెరుగుతూ ఉంది, లగ్జూరియస్ జీవితం పెరుగుతూ ఉంది. కాబట్టి ఈ లోకానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఎక్కువ పెరుగుతున్నాయి. కాబట్టి అందుకే ఈరోజు ప్రభు అంటున్నాడు, ఈ విధానం అనేది మంచిది కాదు, ఈ ఆలోచన సరళ మంచిది కాదు, ఈ తలంపులు మంచివి కాదు, ఈ పోకడ మంచిది కాదు, సరి అయింది కాదు అని చెప్పని ఈరోజు 3 పట్టణాల ద్వారా భగవంతుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ విధానం మార్చుకోండి ఈ మానవులారా, నా విశ్వాసులు, నా బిడ్డలారా, నా కుమారుడా, నా కుమార్తె, మీ విధానం మార్చుకోండి, మీ పద్ధతి మార్చుకోండి. మళ్ళా నేను ఒక నూతన ప్రపంచాన్ని సృష్టించబోతున్నాను. ఈ లోకం అనేది శాశ్వతం కాదు, నా దగ్గరికి మీరు అందరూ కూడా రావాలి, నాతో కలిసి శాశ్వతంగా జీవించాలి. ఆ సంతోషం, ఆ ఆనందం, ఆ బ్రైట్ ఫ్యూచర్, ఆ ప్రాస్పరస్ లివింగ్ నేను మీకు ఇస్తాను అనేటువంటిది భగవంతుడి రోజున మనకందరూ కూడా తెలియజేస్తున్నాడు ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా. ఇప్పుడు మనం వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ గురించి కొంతసేపు ధ్యానం చేద్దాం. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని గురించి కొంతసేపు ధ్యానం చేద్దాం. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని ఈ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు. వారి ఉద్దేశం వేరే, వారి తలంపు వేరే, వారి హిడెన్ అజెండా వేరే. ఏంటది? యేసు ప్రభు ఏమి సమాధానం చెప్తాడో చూద్దాం. ఏమైనా సపోర్ట్ చేస్తాడా, లేదంటే ఏమైనా చంపేయమంటాడా? వాళ్ళ ఆలోచన ఏంటంటే యేసు ప్రభు ఇమ్మీడియట్ గా ఆమెను రాళ్లతో కూడా చంపేయండి, ఆమెను సమర్థించడం, ఆమె చేసిన పాపం మహాఘోరమైంది కాబట్టి ఆమెను ఇమ్మీడియట్ గా రాళ్లతో కూడా చంపేయండి, మోషే ధర్మశాస్త్రాన్ని మీరు పాటించండి
ఆ చట్ట ప్రకారంగా ఈమెను మీరు రాళ్ళతో కొట్టి చంపేయండి అని అంటాడు అనుకున్నారు వీళ్ళందరూ. అనలేదు, ఆ మాట మాత్రం అనలేదు. ఏమంటున్నాడు ఆయన ఆయన క్షమించే దేవుడు కాబట్టి, కరుణించే దేవుడు కాబట్టి, కృప చూపించే దేవుడు కాబట్టి, పాపుల కోసం ఆయన వచ్చాడు కాబట్టి ప్రేమిలారా, చెదరిపోయిన వాటిని మరలా పొరుగు చేయడానికి వచ్చాడు కాబట్టి ఆయన, తప్పిపోయినటువంటి గొర్రెను మరలా వెతికి రక్షించడానికి వచ్చాడు కాబట్టి ఆయన. అందుకే యేసుప్రభు అంటూ ఉన్నాడు ప్రేమిలారా, యేసుప్రభు చెప్పిన సమాధానం ఏంటంటే, చదవండి ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం 17వ వచనం చదవండి. దేవుడు లోకము ఎంతో ప్రేమించెను, తన ఏకైక కుమారుని ప్రసాదించెను, ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందును. అట్లా చేసి గమనించండి, ఇక్కడ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది రక్షించడానికే, ఖండించడానికి కాదు, శిక్షించడానికి కాదు, తరివేయటానికి కాదు, వెలివేయటానికి కాదు, అందరినీ కూడా రక్షించాలి, పాపులను రక్షించాలి, చెదిరిపోయిన వారిని మళ్ళీ మనలో చేర్చాలి, దారి తప్పి తిరిగే వాళ్ళని మళ్ళీ దారిలోకి తీసుకురావాలి, రక్షణ కోల్పోయిన వారిని తిరిగి రక్షణలోకి వారిని నడిపించాలి. ఈ విధంగా యేసుక్రీస్తు ఎంతో మంది పాపాత్ములకు, ఎంతో మంది వ్యభిచారులకు ప్రియులారా వారికి మోక్షరాజ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు, సరైన దారి చూపిస్తున్నాడు, మరలా వారిని దారిలోకి తీసుకొస్తూ ఉన్నాడు. ఇదే మనం గమనిస్తూ ఉన్నాం ప్రియ సహోదరులు. కాబట్టి ఇక్కడ తప్పైనటువంటి వారిని అందరూ కూడా వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చారు. అందుకని యేసుప్రభు అంటూ ఉన్నారు కదా, ఏమంటున్నాడు యేసుప్రభు అంటూ ఉన్నాడు, వాళ్ళందరితో ఒక మాట అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే ఒక చక్కని మాట ఆయన అంటూ ఉన్నాడు. ఏమనంటున్నాడు, మీలో పాపము చేయని వారు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి. మీలో పాపము చేయని వాడు మొట్టమొదట రాయి వేయండి. ఈ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు ఏదో ఒక సమస్యలో యేసుప్రభుని ఇరికించవచ్చు, ఆయన మీద ఏదో ఒక్క ఫిర్యాదు చేయొచ్చు. వదిలిపెట్టండి అంటేనేమో ఈయన మోసే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా వెళ్తున్నాడు కాబట్టి ఈయన నిజమైన బోధకుడు కాదు, మెస్సయా కాదు, క్రీస్తు కాదు, ప్రవక్త కూడా కాదు ఈయన. అదొక సమస్య. అలాగే ఈయన రాళ్లతో కూడా చంపండి ఆ అమ్మాయిని అని చెప్పానంటే ఈయనేం ప్రవక్త, ఈయనేం బోధకుడు, ఈయనేం దేవుని ప్రేమను బోధిస్తాడు. కాబట్టి ఏమైనా నిర్దాక్షిణ్యంగా కర్కటంగా అలాగే దయాదక్షిణ లేకుండా రాళ్ళతో కూడా చంపేమంటాడు ఈయనేం బోధకుడు అనేటువంటి కాన్సెప్ట్ అభిప్రాయాన్ని వీళ్ళు యేసుప్రభు ముందు ఉంచారన్నమాట. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ఆమెకు ఒక చక్కని అవకాశం ఇస్తూ ఉన్నాడు. జీసస్ గివింగ్ హర్ ఎ ఛాన్స్ టు రెన్యూ హర్ లైఫ్, టు రిఫార్మ్ హర్ లైఫ్, టు రీలివ్ హర్ లైఫ్, టు రీఫ్రెష్ హర్ లైఫ్. అంటే అప్పుడు ఏంటి, తన జీవితాన్ని నూతనమైనటువంటి పద్ధతిలో నడిపించుకోవటానికి, నూతనమైన విధానంలో నడిపించుకోవటానికి యేసుక్రీస్తు ఆమెకి ఒక ఛాన్స్ ఇస్తూ ఉన్నాడు, ఒక అవకాశం ఇస్తున్నాడు. ప్రియబిడ్డలారా, మారు మనసు పొందడానికి, పశ్చాత్తాపడటానికి, పాపం చేయకుండా ఉండడానికి. అందుకే యేసుప్రభు అంటున్నాడు ఆ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీతో ఏమంటున్నాడు, సిన్ గో అండ్ సిన్ నో మోర్. గో అండ్ సిన్ నో మోర్ అంటే ఏంటి, వెళ్ళు ఇక మాత్రం పాపం చేయొద్దు, వెళ్ళు ఇక నువ్వు పాపం అనేది అసలు చేయొద్దు అంటున్నాడు. కాబట్టి పాపము చేయకూడదు, దేవునికి వ్యతిరేకంగా జీవించకూడదు, దేవుని అతిక్రమాలు మనం మేరకూడదు అనేది నూతనమైన జీవితాన్ని ఆమెకి ఇచ్చినట్లుగానే మనకు కూడా ఇస్తున్నాడు యేసుక్రీస్తు. అలాగే యేసుప్రభు అంటూ ఉన్నారు, అమ్మ వీళ్ళెవరు నిన్ను శిక్షించలేదా అని అడిగితే ఆమె నన్ను ఎవరు శిక్షించలేదయ్యా అని అంటూ ఉంది. అప్పుడు యేసుప్రభు అంటూ ఉన్నాడు, నేను కూడా నిన్ను శిక్షించను, నీ మీద జాలి చూపిస్తాను, కరుణ చూపిస్తాను, కృప చూపిస్తాను, నా కరుణ వర్షాన్ని మీ మీద ప్రసాదిస్తానని చెప్పని, వర్షాన్ని కురిపిస్తానని చెప్పని యేసుప్రభు అంటున్నాడు. కాబట్టి మన యేసుక్రీస్తు, మన ప్రభువు, మన రాజు, మన మెస్సయ్య, మన శ్రమలనాథుడు మన మీద జాలి చూపించేవాడే, కృప చూపించేవాడే, కరుణ చూపించేవాడే, ప్రేమ కురిపించేవాడే. మనమందరూ కూడా మారాలి, నూతనమైన జీవితానికి మనమందరూ కూడా మరలాలని చెప్పని యేసుక్రీస్తు ఈ వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ ద్వారాగా మనకు కూడా గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరులారా, కాబట్టి నేను కూడా నిన్ను శిక్షించను, నేను కూడా నిన్ను ఖండించను, నేను కూడా నిన్నేమీ కూడా పల్లిత మాట అన్ను, కానీ వెళ్ళు, కానీ పాపం మాత్రం చేయకుండా. చదవండి ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం చదవండి, మనకు అర్థమవుతుంది యేసుప్రభుని మనసు. దొంగవాడు దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయుటకు మాత్రమే వచ్చును, కానీ నేను జీవం ఇచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను. గమనించండి, ఇక్కడ దొంగవాడు దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయుటకు మాత్రమే వచ్చును. ఈ దొంగవాడు అంటే వాడు ఇక్కడ సాతానుడు, లూసిఫర్.
వాడు దొంగవాడు, వాడు మోసగాడు, వాడు అబద్ధీకుడు, వాడి పనంతా కూడా నాశనం చేయటమే, వాడి పనంతా కూడా దొంగిలించడమే, వాడి పనంతా కూడా హత్య చేయటమే. కానీ నేను ఎందుకు వచ్చాను? జీవాన్ని ఇవ్వటానికి వచ్చా, ఆ జీవాన్ని సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చా అని యేసుక్రీస్తు స్పష్టం చేస్తున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి యేసుప్రభు అంటూ ఉన్నాడు ఆ ధర్మశాస్త్ర బోధకులు పరిశీలందరినీ కూడా ఏమంటూ ఉన్నాడు? ఆయన నేల మీద వంగి ఆయన రాస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఏమి రాస్తాడు ఏమో ఎవరికి తెలియదు, కానీ ఆయన రాస్తూ ఉన్నాడు. వాళ్ళ పాపాలు రాస్తూ ఉండవచ్చు, లోక పాపాలు రాస్తూ ఉండవచ్చు, లేదా వ్యభిచారంలో పట్టుబడి ఆ స్త్రీ యొక్క పాపాలు రాస్తూ ఉండవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఆయన నేల మీద ఏమి రాశాడో తెలియదు, కానీ రాసిన తర్వాత పైకి లేచి నిలబడి యేసుప్రభు అంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడు ఆయన? మీలో పాపము చేయని వాడు మొట్టమొదట ఆమె మీద రాయి వెయ్యండి. మీలో పాపము చేయని వాడు ఇప్పటి వరకు కూడా పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా మీలో పాపము చేయని వాడు ఎవడైనా ఉంటే గనక వాడు ఈమె మీద మొట్టమొదటి తొలి రాయి వెయ్యండి అని చెప్పి అన్నాడు యేసుప్రభు. రాయి అన్నాడు యేసుక్రీస్తు. కాబట్టి ఇక్కడ గమనించండి, యేసుప్రభు అనేటువంటి మాట ఏంటంటే మీలో పాపము చేయని వాడు. కానీ ఇక్కడ యేసుప్రభు ముందు ఉన్నటువంటి స్త్రీ ఎవరో? వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ, అంటే వ్యభిచారం, అడల్టరీ. అలాగే ఈ అడల్టరీ గురించి మాట్లాడదు యేసుక్రీస్తు. ఏమంటున్నాడు? మీలో పాపము చేయనివాడు అంటున్నాడు. మీలో వ్యభిచారం చేయనివాడుగా అట్లా మీలో పాపము చేయనివాడు అంటే అర్థం ఏంటి? ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అనేకమైన పాపాలన్నీ కూడా వ్యభిచారంతో సమానంగానే ఉన్నాయి. మనం చేసే చాలా వరకు పాపాలన్నీ కూడా వ్యభిచారానికి సంబంధించిన పాపాలుగానే ఉన్నాయి, వ్యభిచారానికి సంబంధించిన పాపాలుగానే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ ద సిన్స్ ఆర్ లైక్లీ టు బి అడల్టరస్ లైక్. కాబట్టి ఈ విధంగా మీలో పాపము చేయనివాడు అన్నాడు, మీలో వ్యభిచారం చేయనివాడు అని యేసుప్రభు అన్నా. కాబట్టి ఇక మనం గమనిస్తూ ఉన్నాం కదా, ఈ ప్రపంచంలో అనేకమైన పాపాలన్నీ కూడా వ్యభిచారానికి సంబంధించిన పాపాలే. మొట్టమొదటిగా ప్రియబిడ్డలారా, పొలిటికల్ వ్యభిచారం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. పొలిటికల్ వ్యభిచారం అంటే పాలిటిక్స్, రాజకీయం అంతా కూడా ఈ విధంగా గమనిస్తూ ఉన్నాం కదా. ఒక పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి వేరే పార్టీలోకి జంప్ అయిపోవటం, అది పొలిటికల్ వ్యభిచారం లాగా ఇక్కడ మనం చూడవచ్చు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇంకొక వ్యభిచారం ఏంటి? సోషల్ వ్యభిచారం. సోషల్ వ్యభిచారం అంటే అర్థం ఏంటి? ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, నాకు అధికారం కావాలా, నాకు పేరు ప్రఖ్యాతలు కావాలా, నాకు అందరూ కూడా గౌరవించాలా, నన్ను పిలవాలా, నన్ను స్టేజ్ మీద పిలవాలా, నాకు సన్మానం చేయాలా, నాకు దండ వేయాలా, నాకు సెలవు కప్పాలా, నాకు కిరీటం పెట్టాలా, ఇవన్నీ కూడా సోషల్ వ్యభిచారం కింద వస్తూ ఉన్నాయి. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, తర్వాత ఎకనామికల్ వ్యభిచారం, ఎకనామికల్ అడల్టరీ అంటే అర్థం ఏంటి? అవినీతి, అన్యాయం, అక్రమం, దోపిడీ, దౌర్జన్యం, లాక్కోవటం, దొంగిలించుకోవటం, ఇవన్నీ కూడా ఎకనామికల్ వ్యభిచారం, ఎకనామికల్ అడల్టరీ, ఇవన్నీ కూడా ప్రియబిడ్డలారా మంది కాని దానికోసం మనం ఆరాటపడతాం, దానికోసం ప్రయత్నం చేయటం, దానికోసం ప్లాన్లు వేయటం, దాన్ని ఎలా పొందాలి, ఎలా సంపాదించుకోవాలి, ఎవరిని ఏ విధంగా నాశనం చేయాలి, ఎవరిని ఏ విధంగా టోపి పెట్టాలి, ఎవరిని ఇంటికి నిప్పంటించాలి, ఈ విధంగా ఇది ఎకనామికల్ అడల్టరీ. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి తర్వాత మ్యారిటల్ వ్యభిచారం అంటే అర్థం ఏంటి? అక్రమ సంబంధాలు. ఈ ప్రపంచంలో ప్రియబిడ్డలారా అనేకమైన నేరాలు, అనేకమైన ఘోరాలు జరిగేటువంటిది ఈ విషయం ఏంటంటే ఇది అక్రమ సంబంధాలకు సంబంధించింది, అక్రమ సంబంధం ఇది. కాబట్టి ఇల్లీగల్ రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా, కాబట్టి ఇది కూడా వ్యభిచారం కింద వస్తుందని చెప్పని మనం ఇక్కడ గమనించాలి ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులు. కాబట్టి చివరిగా ఏంటి? రిలీజియస్ వ్యభిచారం, రిలీజియస్ అడల్టరీ అంటే అర్థం ఏంటి? ఐడల్ వర్షిప్. రిలీజియస్ వ్యభిచారం అంటే ఐడల్ వర్షిప్ అంటే అర్థం ఏంటి? భగవంతుని కన్నా, దేవుని కన్నా, క్రీస్తు ప్రభు కన్నా మనం ఎక్కువ దేన్నైతే ప్రేమిస్తామో, ఎక్కువ దేన్నైతే ఆరాధిస్తామో, ఎక్కువ దేన్నైతే పూజిస్తామో, దట్ ఈస్ కాల్డ్ అడల్టరీ. కాబట్టి యేసుప్రభు అంటూ ఉన్నారు, నాకన్నా ఎక్కువగా తన తల్లిని కానీ తండ్రిని కానీ ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాదు, నాకన్నా ఎక్కువగా తన కొడుకుని కానీ కూతురు కానీ ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాదు, నాకన్నా ఎక్కువగా ఈ లోకపు ఆస్తుల్ని సంపాదన ప్రేమించేవాడు నాకు యోగ్యుడు కాదు అని యేసుప్రభు అంటున్నారు. కాబట్టి దేవుడి కన్నా, క్రీస్తు ప్రభు కన్నా ఎక్కువగా మనం దేన్నైతే ప్రేమిస్తామో, దేన్నైతే ఆరాధిస్తామో అది అడల్టరీ కిందగా వస్తుంది. ప్రియబిడ్డలారా,
చదవండి ఒకసారి వచనాన్ని. హోషేయ ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. హోషేయ ప్రవక్తతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హోషేయ ప్రవక్త విడుదల హోషేయ ప్రవక్త అంటున్నాడు, దేవుడు నీవు వెళ్ళి ఒక పబ్లిక్ ప్రాస్టిట్యూట్ ఉంది, ఆమె పేరు గోమర్, ఆమెను వెళ్ళి పెళ్లి చేసుకో, ఆమెని పెళ్లి చేసుకో అని చెప్పని అంటూ ఉన్నాడు. ప్రవక్త అంటున్నాడు, ప్రభువా ఆమె పబ్లిక్ ప్రాస్టిట్యూట్, అవి పేరుగాచిన వ్యభిచారి ఆమె, నేను ఆమెను పెళ్లి చేసుకోవటం ఏంటి అని అడిగితే, నేను చెప్పింది చెయ్యి, నువ్వు వెళ్ళి గోమర్ అనేటువంటి ఆ పబ్లిక్ ప్రాస్టిట్యూట్ ని ఆమె నువ్వు పెళ్లి చేసుకో, నీ ఇంటికి తీసుకొచ్చుకో అని చెప్పి యావే ప్రభు అన్నాడు. పెళ్లి చేసుకున్నాడు, తీసుకొచ్చుకున్నాడు ఈ హోషేయ ప్రవక్త. కానీ ఆమెకు సహజ సిద్ధమైనటువంటి అలవాటు ఏంటంటే, శోధన ఏంటంటే, ఆమెకున్నటువంటి బలహీనత ఏంటంటే, హోషేయ ప్రవక్తను వదిలిపెట్టేసి అటు ఇటు తిరగటం మొదలెట్టింది. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తుంది మొదలుపెట్టింది ఇప్పుడు బిడ్డలారా. కాబట్టి ఇక్కడ దాని గురించి ఇక మాట్లాడుతున్నాడు ప్రభు. చదవండి ఒకసారి 3వ అధ్యాయం 1వ వచనం. ప్రభువు నాతో నీవు మరలా వెళ్ళి తన ప్రియునితో వ్యభిచరించు, ఆ స్త్రీ పట్ల ప్రేమ చూపుము, ఇశ్రాయేలీయులు అన్య దైవములకు కొలుచుచు వారికి ఎండిన ద్రాక్ష పండ్ల అర్పింపు కోరుచున్నారు. గమనించండి, ఇక్కడ ఈ గోమర్ అనేటువంటి వ్యభిచారి ఇశ్రాయేలు ప్రజలను సూచిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఎంత ప్రేమించినా గాని, ఎంత కృప చూపించినా గాని, ఎంత జాలి చూపించినా గాని, ఎప్పటికప్పుడు వాళ్ళని దగ్గర తీర్చుకున్నా గాని, వాళ్ళు మాత్రం యావే ప్రభుని విడిచిపెట్టేసి నిజమైన దేవుడిని పక్కన పెట్టేసి వేరే దేవుడి దగ్గరికి, వేరే దేవతల దగ్గరికి పరిగెత్తుకు అక్కడికి వెళ్ళి ఐడల్ వర్షిప్ చేస్తూ ఉన్నారు, విగ్రహారాధన చేస్తున్నారు. కాబట్టి ఈ వ్యభిచారి ఇశ్రాయేలు ప్రజలను సూచిస్తూ ఉంది. కాబట్టి నువ్వు మళ్ళీ ఆమె వెంట వెళ్ళు, ఆమె తన ప్రియుడితో వ్యభిచారం చేస్తూ ఉన్నది, వెళ్ళి ఆమె తీసుకొచ్చుకో, ఆమె జాలి చూపించు, ప్రేమ చూపించు అని చెప్పని యావే ప్రభు అంటూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, కాబట్టి మనమందరం కూడా ఈ విధంగా చేస్తూ ఉన్నాం. ఎలాగైనా జీవిస్తూ ఉన్నాం, దేవుని ప్రక్కన పెట్టేస్తూ ఉన్నాం, దేవాలయాన్ని ప్రక్కన పెట్టేస్తూ ఉన్నాం, విలువలను ప్రక్కన పెట్టేస్తూ ఉన్నాం, దైవ కట్టలు ప్రక్కన పెట్టేస్తూ ఉన్నాం. వీటన్నిటిని మనం ప్రక్కన పెట్టేసి మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాం, మనకు నచ్చినట్లు మనం జీవిస్తూ ఉన్నాం, మనకి ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఉన్నాం. ఈ లోక పోకడల ప్రకారంగా, ఈ లోక ప్రమాణాల ప్రకారంగా అదే భగవంతుడు చెప్తున్నాడు, ఇది మీరు వదిలేయండి, ఇది మీరు వదిలేయండి, నేను ఒక నూతనమైన జీవితం మీకు ఇవ్వబోతున్నా, మీకు అవకాశం ఇస్తున్నాను, ఒక ఘనమైన భవిష్యత్తు మీకు ఇవ్వబోతున్నా, ఏ బ్రైట్ ఫ్యూచర్, ఏ ప్రాస్పరస్ లివింగ్ మీకు ఇవ్వబోతున్నా. కాబట్టి నా కుమారుని యొక్క ఉత్థాన మహిమ మహోత్సవాన్ని మీరు పాల్గొనండి. అప్పుడు మీకు సంతోషము, శాంతి, సమాధానము, ఐకమత్యత అలాగే అన్ని కూడా మీకు లభిస్తూ ఉన్నాయి. కాబట్టి ఉత్థాన క్రీస్తు దీవెని మనం పొందాలంటే ఈ పాపాన్ని మనం విడిచిపెట్టాలి, వదిలిపెట్టేయాలి. అన్నీ కూడా క్రీస్తు ప్రభుకి సంబంధించినటువంటి ఆశ, కోరిక కలిగి ఆ క్రీస్తు భగవంతుడిని, ఆయన పునరుత్థానం పొందుకునే భాగ్యాన్ని మనం పొందటం కోసం మనం ప్రార్థన చేసుకోవాలి, దానికోసం ఆరాటపడాలి, దానికోసం శ్రమించాలి, దానికోసం తపన పడాలి. పునీత పౌలు గారి లాగా అదే ఈరోజు ఈ 3 దివ్య గ్రంథ పట్టణాలు మనకు తెలియజేస్తున్నాయి. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులు, కాబట్టి తల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వర, దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభు, మీ పరిశుద్ధ నామానికి వందనములు, స్తుతులు, స్తోత్రం మా తండ్రి. ఇదిగో దేవా, మీ కుమారుడి ద్వారాగా మా అందరికి నా తండ్రి ఈ లోక పాపము నుండి, ఈ లోక శోధన నుంచి, ఈ లోక పోకడల నుంచి, ఈ లోక ప్రమాణాల నుంచి ప్రభువా మా అందరికి విముక్తిని దయచేస్తూ ఉన్నారు. పాపం నుంచి విడుదల, శాపం నుంచి విడుదల, మరణం నుండి విడుదల. కాబట్టి ఈ విడుదల మీరు మాకు దయచేస్తూ ఉన్నారు. మీ కుమారుడు మరణాన్ని జయించి ఉన్నారు, సమాధిని ఓడించి ఉన్నారు, పాపను జయించి ఉన్నారు, సైతాన్ని జయించి ఉన్నారు. కాబట్టి మేము కూడా మీ కుమారుని యొక్క అడుగుజాడలు నడుచుకుంటూ, మేము కూడా మీ యొక్క కుమారునికి సాక్షులుగా జీవిస్తూ విజయాన్ని పొందే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి. మీ కుమారుడు క్రీస్తు ప్రభువుని మా సొంతం చేసుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి. మీరు ప్రసాదించబోయేటువంటి నూతనమైన జీవితాన్ని మేము పొందుకునే భాగ్యం మాకు దయచేయమని మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్.